చడం ఎందుకంత కష్టం అంటే ఈ వ్యూహం 7 గుండ్రని వలయాలతో నిర్మితమై ఉంటుంది. చక్రాకారంలో ఉంటుంది కాబట్టే దీనిని చక్ర వ్యూహం అని కూడా అంటారు. అశ్వ, గజ, రథ, పదాతి దళాలు ఈ వ్యూహమంతా తిరుగుతూ లోపలికి ఎవరు ప్రవేశించాలని చూసినా వారిని అక్కడికక్కడే హతమారుస్తారు. సైనికులే అడ్డుగోడల మాదిరి నిలబడి వ్యూహాన్ని సంరక్షిస్తుంటారు. అయితే పద్మ వ్యూహం లోనికి ప్రవేశించడానికి అనుగుణంగా బయట వైపు ఒక ద్వారం తెరచి ఉంటుంది. అయితే అది కూడా వ్యూహంలోని ఒక భాగమే. ఎవరైనా ఆ ద్వారం గుండా పద్మ వ్యూహంలోనికి ప్రవేశించాలని చూస్తే వారు సైనికులు ఏర్పరిచిన 7 వలయాల చుట్టూ తిరుగుతూ మధ్య భాగానికి చేరుకోవలసి ఉంటుంది. అయితే ఎంత గొప్ప వీరునికైనా అలా చుట్టూ తిరుగుతూ దారిలో ఎదురైన వీరులందరినీ ఓడించి లోనికి వెళ్లాలంటే అది కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా లోపలికి ప్రవేశించేసరికే వారికి శక్తి అంతా క్షీణించి ఇక బయటకు రావడం సాధ్యం కాక అక్కడే మరణిస్తారు. అంతేకాకుండా పద్మ వ్యూహంలోని ఒక్కొక్క వలయాన్ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్లే కొద్దీ రథి, మహారథి, అధిరథి అంటూ మరింత శక్తివంతమైన యోధులు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి పద్మ వ్యూహంలోనికి ప్రవేశించడం ఒక ఎత్తైతే తిరిగి బయటకు రావడం మరో ఎత్తు. కాబట్టి ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడం తెలిసిన వీరుడు తెరిచి ఉన్న ద్వారం గుండా కాకుండా అడ్డుగా ఉన్న వలయాలను ఛేదించుకుంటూ లోనికి ప్రవేశిస్తాడు. పాండవ పక్షంలో ఈ వ్యూహాన్ని ఛేదించడం తెలిసింది 3 మాత్రమే. వారే శ్రీకృష్ణుడు, అర్జునుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అయితే అభిమన్యుడికి పద్మ వ్యూహం గురించి ఎలా తెలుసంటే అర్జునుడు ఒకనాడు